అసలు పంచాయతీ ఏంటంటే ప్రతి గింజ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 1960 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నాడు నరేంద్ర మోడీ గారు కొన్నారు. మీరందరూ ఐకేపీ సెంటర్ల కాడికి పోతారు. మా అక్క చెల్లెలు కొంతమంది ఐకేపీలో పనిచేస్తారు. మీకు కమిషన్ ఇస్తామని చెప్తారు వడ్లు కొంటే. ఎన్ని రోజులైనాక కమిషన్ పైసలు రాక నాకు తెలిసి 3 బస్సులు రాలే మా జిల్లాలో. మీ నల్గొండ జిల్లాలో ఏందో నాకు తెలియదు. ఐకేపీ సెంటర్లలో వడ్లు కొంటే కమిషన్ ఇస్తారు మహిళా సంఘాలకి. ఎక్కడియో పైసలు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి పైసలు ఐకేపీ సెంటర్లు ఇచ్చే పైసలు. ఆడ జోర సంచులు వస్తాయి. ఏమంటారు మీరు దాన్ని? జోర సంచులు అంటారా? బాలగాలి అంటారు. బాలగాలి కూడా ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారే ఇస్తారు. జోర సంచి మాది, డబ్బులు మాది, సుధీర్ మాది, మోసడానికి చమాలి పైసలు కూడా నరేంద్ర మోడీ గారే ఇస్తారు. ఒక క్వింటాల్కు 300 రూపాయలు. దేనికి? ఐకేపీలు ఎత్తిన అక్కా చెల్లెలకి, మోసిన అమాలికి, జోర సంచికి, డబ్బురానికి, సూదికి, రైస్ మిల్ కాడ తెచ్చిన కూలీకి, ఆఖరికి రైస్ మిల్లర్కి ఇచ్చే కమిషన్ కూడా ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు క్వింటాల్కు 300 రూపాయలు ఇస్తారు. 1960 రూపాయలు మినిమం సపోర్టింగ్ ప్రైస్, 300 రూపాయలు వడ్లను బియ్యంగా చేసినందుకు నీకు దళారి పైసలు. మరి వడ్లను బియ్యం చేసి ఇవ్వమంటే కడుపు నొత్తుందంట కేసీఆర్. లొల్లి పెడతా ఉన్నారు. నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. నూకలు తిరగంటున్నారు. మీరు బీజేపీ వాళ్ళు అంటున్నారు. అనేవాడని అంటాడు ఆ మంచి అనేటాడు. అసలు పీయూష్ గోయల్ గారి మాటనే మాట్లాడలేదు. నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన మా తెలుగు సార్ ఒక కథ చెప్పిండే. ఆ కథ యాదికి వస్తుంది. 4 టీఆర్ఎస్ వాళ్ళు లోపలికి పోయారు. ఒక్క ఆయనే బీజేపీ అయిన పీయూష్ గోయల్ అనే మంత్రి ఆడు ఉన్నాడు. 5 కలిసి మాట్లాడారు. వీడు ఉన్నట్టు టీవీలు, పేపర్లు, కెమెరాలు ఏం లేవాడా. బయటకు వచ్చి 4 బయటికి వచ్చి 4 ఏమంటారు? ఆయన హిందీలో మాట్లాడిండు. వీళ్ళకి తెలుగు వచ్చిందో హిందీ వచ్చిందో నాకు తెలియదు. బయటకు వచ్చి నూకలు తినమన్నాడు, నూకలు తినమన్నాడు అని నిన్న కూడా మాట్లాడుతున్నారు. అక్కడ లోపల ఏం జరిగింది అంటే చిన్నప్పుడు చిన్నయేశ్వరి పంచతంత్రం అని ఒక కథ చెప్పిండు మా తెలుగు సార్. ఓ బాబరాయన పొద్దున్నే లేచి మంచిగా చెరువుపోయి స్నానం చేసి మడి కట్టుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోదాం అనుకొని ఊరికి పోతున్నా కదా, నేను వచ్చేదాకా ఇంటి ముంగట మేక ఒకటి చచ్చిపోతుంది, దీన్ని నాతో పాటు కూడా ఉంచగలమని మేక కట్టుకొని బాపరాయన పక్కూరికి పెళ్లి చేస్తుంది కానీ బయలుదేరిండట. ఊరు దాటేటప్పుడే అనుకున్నారు 4 కేసీఆర్ లెక్క. ఓ కేసీఆర్, ఓ కేటీఆర్, ఓ హరీష్ రావు, ఓ సంతోష్ రావు 4 కలిసి అనుకున్నారంట ఈ మేకను ఎట్లన్నా ఈ బాపరాయన దగ్గరికి వెళ్ళి కొట్టేయాలి, పొద్దుకి ఫామ్ హౌస్ లో దావా చేసుకోవాలనుకున్నారు వాళ్ళు. బాపరాయన ఊర్లోకి వెళ్ళి మొదలైన కషీర్ దాటిండు. ఊరవతలకు వచ్చేసరికి ఒకడు ఎదురుగా వచ్చిండు. వంగి వంగి దండాలు పెట్టిండు కేసీఆర్ సార్ లెక్క. సార్ ఢిల్లీ కొంత చూసిరా, నడుముల దాకా వంగి వంగి పెడతాడు దండాలు. మొదట వచ్చి చెప్పిండట, పంతులు అంత బాగున్నారు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు, మడి కట్టుకున్నావు, మంచిగా నామాలు కూడా పెట్టుకున్నావు, పోకుండా పోకుండా ఎమ్మడికి నల్ల కుక్కను పెట్టుకపోతున్నావు అని పంతులు అన్నాడంట. పంతులకు డౌట్ వచ్చింది, ఏంటి నాకు కళ్ళు కనబడతలేవా, వీధికి కనబడతలేవా, నేను మేకను ఉంచకపోతే వీడేంది కుక్క అంటుండే అనుకున్నాడు. నేను వీడెక్కువ చదువుకోలేదు, అవలగాడు ఉన్నాడు, వీడు ఏదో పోతే అనుకొని పంతులు ముందుకోయాడు. ఊరు దాటి జర ముందుకోయారు. ఇంకో ఊరు పోయేటప్పుడు తవల పోతా ఉన్నారు. ఊరు దాటి 1/2 కిలోమీటర్ కాగానే మళ్ళీ 2వాడు వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు. ఆయన వచ్చి చెప్పిండట, పంతులు అని వంగి వంగి దండాలు పెడుతూ, పంతులు ఏంటి నల్ల కుక్కను ఉంచబోతున్నావు పొద్దున్నే ఏం సంగతి అన్నాడంట. పంతులు మళ్ళీ చూసి వీడు కూడా అవలగాడు ఉన్నాడని కొంచెం ముందుకు పోయాడు. అవతలకి జరంతా పోగానే మిరియాల కూడా బస్ స్టాండ్ కాడిపోగానే ఇంకోటి వచ్చిండు, హరీష్ రావు అంటాడు. ఆయన ఎట్లా నటిస్తాడో మీకు తెలుసు కదా, బాబును మించిన నటుడు, బాబు మోహన్ మించిన నటుడు. భవిష్యత్తులో ఎప్పుడైనా నటనకు అవార్డు ఇవ్వాలి, రాజకీయాలంటే హరీష్ రావు గారికి ఇవ్వాలి అవార్డు. అంత గొప్పగా నటిస్తాడు. ఆయన ఎదురుగా వచ్చిండు. బాబాలను గిట్ట నమస్తే అంటే తండ్రి కొడుకులు గిట్ట పెడితే అల్లుడు వచ్చిన కాళ్ళ మీద పడ్డాడంట పంతులు. పంతులు అనుకున్నాడు, అబ్బా వీడు వీరభక్తుడు ఉన్నాడు, నాకు వీడేం చెప్తాడో ఇందాం అనుకున్నాడంట. వాడు కూడా కాలు మొక్కి లేచి చెప్పిండంట, పంతులు అంత మంచిదేంటి, నల్ల కుక్కని ఎందుకు వచ్చి పోతున్నావు అన్నాడు. అప్పటిదాకా పంతులు మనసు ఖరాబ్ కాలేదు. ఎప్పుడైతే వీడు శాస్త్రంలో వాడి నమస్తే పెట్టి చెప్పిండో పంతులు కూడా జర డౌట్ వచ్చిందంట. ఏంది నాకేమన్నా కళ్ళు సరిగ్గా కనబడతలేవా, ఇది కుక్క కాదా మేకనా కుక్కనా అని డౌట్ వచ్చిందంట. ఊరు దాటగానే అసలు వాడు వచ్చిండు, నేను ఇందాక చెప్పిన కదా గోళీలు వేస్తాడు, అసలు బట్టబాజు వాడు వచ్చిండు గోళీలు వేస్తాను. ఊరు దాటి ఇంకో ఊరు పొలిమేరలో పొంగనే వచ్చి చెప్పిండంట, పంతులు నల్ల కుక్కను పెట్టుకొని మా ఊర్లో పెళ్లి కొడుతున్నావు, మా ఊళ్ళో అసలే మంచోళ్ళు కాదు, ఈ కుక్కను ఊర్లోకి తెస్తే నీ పలు కొడితే దీన్ని విడిచిపెట్టాడంట. పంతులు ఇటువంటి చూసి అనుమానపడి
ఊర్లోకి పోయేటప్పుడు దాన్ని ఆడు ఇడిచిపెట్టిపోయాడు. వెనకాల ఈ గోళీ వేసే సర్దిగాడ మేకలు ఎత్తుకపోయి రాత్రి అలా పెద్దనాడికి దావత్కు రెడీ చేసిండంట. గట్ల మేము అనని మాటలు, పీయూష్ గోయల్ అనని మాటలు, అసలు ఆ సందర్భమే రానటువంటి మాటలు తెలంగాణ వాళ్ళను నూకలు తినమంటారు బీజేపీ వాళ్ళు. అన్నారా ఎవరన్నా? ప్రదీప్ అని అన్నాడా? లేకపోతే మీ రైతు కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్నాడా? మనం ఎవరమని అంటున్నామా? అనని మాటలు రోజు పేపర్లో ఫస్ట్ పేపర్లు అదే వస్తుంది. బీజేపీ వాళ్ళు నూకలు తినమంటారు. నిన్న కేటీఆర్ సిరిసిల్లలో మాట్లాడుతుంది. నూకలు తినమన్న బీజేపీకి నూకలు చెల్లాలట. వారి కేటీఆర్ నేను సూర్యాపేట జిల్లాకి వెళ్ళి లేదా నల్లగొండ జిల్లా మిర్యాలకు కూడా వెళ్ళి చెప్తున్నాను. చాలా రైస్ మిల్ కనబడ్డాయి నేను వస్తుంటే తొవ్వల. చాలా మంది మా రైతులు కూడా కనబడుతున్నారు. ఇక్కడ రైతులకి భారతీయ జనతా పార్టీ పట్ల ఎక్కడ కూడా పంచాయతీ లేదు. రైతులు రాజకీయం చేస్తలేరు. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసిరు. ఎవరున్నారు ఆ ధర్నాలో? ఎవరున్నారు? మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉన్నారు. ఒకసారి కెమెరాలు వెనకాల తిరిగితేయడం మా పార్టీ నాయకులు కాదు, మా నాయకుల కంటే రైతులు ఎక్కువ ఉన్నారు కనబడతారు. అడుగుతారు రేపే వాళ్ళు సోషల్ మీడియాలో, మరి మీ మీటింగ్లో ఎవరున్నారు బిడ్డ అని అడుగుతారు. అందుకని జర ఇటు వెనకాల తిప్పితే కనబడతారు మా రైతు అన్నాడు. రైతు రాజకీయం కోరుకుంటలేడు. రైతు తాను పండించిన పంటను కొనాలని కోరుకుంటున్నాడు. భారతీయ జనతా పార్టీ రైతులతో రాజకీయం చేయాలని కోరుకుంటలేదు. ఎత్తేసిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం బాగుండదని నమ్మి నరేంద్ర మోడీ గారు రైతన్నల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు ఏమో నోటితో నవ్వుతాడు, నొసలతో ఎక్కిరిస్తాడు. 2017లో ఒకరోజు ఇట్లా మీటింగ్ పెట్టిండు కేసీఆర్. ఏడబెట్టిండు? ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టిండు. నేను కూడా ఇట్లా అప్పుడప్పుడు టీవీలలో చూస్తుంటా, సార్ ఏం మాట్లాడుతున్నాడో మనల్ని ఏం తిరుగుతుండో చూద్దామని. మైక్ పట్టుకున్నారని మొదటి మాట నాకు అర్థం కాలేదు. ఇందాక బాబురాయన పరిస్థితి లేక నా పరిస్థితి కూడా జనసేపు భాగమైంది. కేసీఆర్ మైక్ పట్టుకోమని ఏమన్నాడు? ప్రగతి భవన్లో నీడకేమని మాట్లాడండి. ఎండలు ఉంటేనన్నా ఎండ దెబ్బ కొట్టిందేమో అనుకుంటుంది. మొదటి మాటనే ఇట్లా అందరు రైతులు కూర్చోబెట్టి మొదటి మాట 2017 నవంబర్లో ప్రగతి భవన్లో చెప్పిండు. ఏమని? అసలు కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండా అని చెప్పి మొత్తం దేశమే ఆశ్చర్యపోతుందట. తర్వాత అన్నాడు, ముందుగా దేశం అన్నాడు అన్న. తర్వాత అన్నాడు, ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటే అసలు దేశం కాదు మొత్తం ప్రపంచమే ఆగమవుతుంది అన్నాడు. అబ్బా ఇంత మంచి మాట ఏం చెప్తాడని నేను కూడా కొద్దిసేపు తలని ఇట్లా అనుకొని చక్కగా చూద్దామని చూస్తున్నాను. ఏం చెప్పిండు? వచ్చే పంట నుంచి అంటే నవంబర్లో మీటింగ్ అంటే వచ్చే యాసంగి నుంచి ప్రతి రైతుకి ఇట్లా ప్రదీపన లేక ఆ పక్కన ఈ పక్కన వాళ్ళు ఇద్దరు పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకొని ఎంత అవుతుంది ప్రదీప్ వచ్చే పంట నుంచి రైతులకు ఎరువులు ఇస్తే ఎంత అవుతుందో అంటాడు. ఈయన ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తాడు. 10,000 కోట్లు అయితే సార్ అన్నాడు ఆ పక్కన ఉన్న ఆయన. ఈయన ముందుగా ఆయనకి చెప్పింది లేదు, ఆయనకి యూరియా బస్తా ధర కూడా తెలియదు ఆయన. కానీ ఆయన చెప్పాడు పక్కన ఉన్న ఆయన మా అంటే 10-15 వేల కోట్లు అవుతుందో అన్నాడు. ఇంతకు ముచ్చట ఏంటంటే 2017 యాసంగి పంట నుంచి రైతులందరికీ ఫ్రీగా యూరియా, దుక్కి మందు ఏది అయితే అది మొత్తం రైతులకు టోటల్ గా ఫ్రీ ఇస్తా అన్నాడు. అన్నాడు అనలేదు? అనకపోతే నేను పంపిస్తే మీ ఫోన్లలో జరి చూసుకోండి ఒకసారి. ఎప్పుడు చెప్పిండు ఈ ముచ్చట? 2017 నవంబర్లో చెప్పిండు. 2017 నవంబర్లో యాసంగి మొదలుకుంటే 18, 1, 19, 20, 21 4.5 సంవత్సరాలు పోయినాయి. ఏడాదికి 2 పంటలు లెక్క పెడితే ఎన్ని పైసలు బాకీ ఉన్నాడు కేసీఆర్ మనకి? అప్పుడు 8 పంటలలో ఎంత కొన్నవే యూరియా? 4 బస్తాలు కొన్నావా? 4 బస్తాల యూరియా ఖరీదుని కేసీఆర్ ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలి కదా. ఇప్పుడు రోడ్లకు వచ్చినప్పుడు లెక్క పెట్టి అడుగులు ఇయ్యడి. ఆయన 2017 నుంచి ఇవాళ దాకా రైతులు యూరియా వచ్చిందని ఎదురు చూస్తూనే ఉన్నారు. జూటా మాట చెప్పాలంటే, అబద్ధాలు మాట్లాడాలంటే, జుమ్లా వేయాలంటే, అబద్ధాన్ని నిజంగా ప్రజెంట్ చేయాలంటే అది టీఆర్ఎస్ వాళ్ళతో మాత్రమే అవుతుంది. నరేంద్ర మోడీ గారు చెప్పింది మాత్రమే చేస్తాడు. నాతోటి రైతులంటే అది మాత్రమే చేసుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది మీకు నాకు మధ్యలో ఉన్నటువంటి తేడా. మీకు రాజకీయం చేయాలని చోకుంది, నేను పిలిచిన దుబ్బాకకు రమ్మన్నా వచ్చిర్రు. మా వాళ్ళు కొట్టి పంపిస్తే అసలు ఏం చేయాలని అర్థం కాలేదు. హుజురాబాద్ కొత్తమన్నారు, వచ్చిర్రు, మంత్రులు వచ్చిర్రు, పైసలు వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి, దళిత మంది వచ్చింది. అయినా ప్రజలు మాత్రం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్కి అనుమానం వచ్చింది, నేను ఇన్ని పైసలు ఇస్తున్నా
ఇంత మంచిగా చేస్తున్నా అసలు ఎందుకు నాకు ఓట్లు వస్తలేవు అని సార్కు డౌట్ వచ్చింది. అప్పుడు ఇందాక మా ప్రేమేందర్ అన్న చెప్పినట్టు వాడు ఏకేనా పీకేనా కేకేనా నాకు తెలియదు కానీ కొన్ని తోలుకొచ్చుకున్నారు ఢిల్లీకి. వానికి హిందీ రాదు, ఈయన సంస్కృతం రాదు అన్నట్టు ఉంటుంది. వాడు వచ్చి లెక్కలు చెప్పిండంట, ఏడికి పోయినా 119 నియోజకవర్గాలు తిరిగి వచ్చిన సార్ మీ ఎమ్మెల్యేలు బాగున్నారు. ఒక ఆయన 5 ఎకరాల ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఆయన 2 ఎకరాల ఇల్లు కట్టుకున్నాడు, ఒక ఆయన 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఒక ఆయన గోదావరి ఇసుక మొత్తం అమ్ముతున్నాడు, ఒక ఆయన విజయవాడ టోల్ గేట్ మొత్తం అమ్ముతున్నాడు. మీ ఎమ్మెల్యేలు చెప్పులు లేని వాళ్ళు, జీరో పాయింట్లు దిక్కు లేని వాళ్ళు ఇలా ఒక్కొక్కడు 1000 కోట్లకు వచ్చింది సార్. మీ వాళ్ళ లెక్క మొత్తం తిప్పి కొడితే 30 మంది గెలవరు సార్ అని చెప్పిండు. ఎంతమంది? 30 మంది కూడా గెలవరు సార్ అని చెప్పిండు. సార్ అనుకున్నాడు అప్పటిదాకా వీడుండే ఎత్తు మీద ఏంటి ఇంత వేస్తేనే నాకే వస్తాయి అనుకున్నాడు. పీకే తీసుకుపోయి కాగితం ముంగట పెట్టగానే సార్ 3వ అంతస్తుకి వెళ్ళి భూమి మీదకి వచ్చిండు. మరి ఏం చేయమంటావు అని అడిగిండంట పీకే. సార్ నువ్వు అప్పుడప్పుడు పోయి ఆ మోడీ అనేది ఆయన తింటూ నువ్వు చేసిన తప్పులన్నీ వాళ్ళ మీదకి నెట్టేసేయి, బీజేపీ వాళ్ళని బాగా బదనాం చేయి, గట్లయితే నువ్వు గెలుస్తావు అని చెప్పిండు. అందుకని ఈ జనవరి నెల నుంచో కొత్త పంచాయతీ పెట్టిండు. ఊర్లో రైతులు ఉంటారు, రైతు అమాయకుడు, రైతు నమ్ముతాడు, నమ్మితే ఓటేస్తాడు, నమ్మితే ప్రాణం ఇస్తాడు. ఒక్కసారి మాట ఇస్తే రైతు మాట తప్పడు. కాబట్టి రైతుల మనసుల్ని ఖరాబు చేయాలని, వాళ్ళ మెదడులో బీజేపీ మీద విషం నింపాలని. ఎట్లా పోరాడాలని మార్చలేం, అక్క చెల్లెలని మార్చలేం. మొన్న ఉత్తరప్రదేశ్ లో చూసిరు, ఉత్తరాఖండ్ లో చూసిరు, మహిళా సోదరి వాళ్ళంతా క్యూ కట్టి కమలం గుర్తు కొట్టేసిరు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళకి అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే ఎందుక పువ్వు అంటే ఇష్టం ఉంటుంది. జనరల్ గానే అక్క చెల్లెళ్ళకు పువ్వులు అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి. దాన్ని ఇంకా నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత కమలం గుర్తు దిక్కే ఓట్లు వేస్తుంది. ఉత్తరప్రదేశ్ లో మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట, ఉత్తరాఖండ్ లో అయితే మీరు 3 సార్లు ముఖ్యమంత్రుల్ని మార్చిరు, అసలు మీరు ఎట్లా గెలుస్తారా భయ అన్నారు. ఉత్తరాఖండ్ లో గెలిచినాం, ఉత్తరప్రదేశ్ లో గెలిచినాం, గోవాలోనైతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసిరు. ఒకరోజు ముందే ఢిల్లీకి వెళ్ళి వచ్చిరు. చిదంబరములు, ఆంటోనీలు, దిగ్విజయ్ సింగ్లు, ఖద్దర్ పటేల్ చదువుకొని ఇక రేపే మేము గోవాలో ప్రమాణ స్వీకారం చేస్తామని వచ్చిరు. గోవాలో పోయిన తప్ప బీజేపీకి 14 ఉంటే ఈ తప్ప 20 ఇచ్చిరు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ దేశం సుభిక్షంగా ఉందని లైన్ కట్టి ఓటేసారు. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ 5 4 రాష్ట్రాల లోపల గెలిచింది. ఇవన్నీ చూసిండు కేసీఆర్. ఏం చేయాలో అర్థమైతలేదు. అక్క చెల్లెళ్ళు ఇంటలేరు, జీన్ పాయింట్ వేసుకున్న పోరలు ఇంటలేరు, నడి వయసు వాళ్ళు ఇంటలేరు, నిరుద్యోగులు ఇంటలేరు, ఉద్యోగాలు ఇంతమంటే కూడా ఎవరు ఇంటలేరు నా మాట. ఇక మిగిలింది ఎవరు అంటే అమాయకంగా దొరికింది రైతులు. కాబట్టి రైతుల మనసుల్ని ఖరాబు చేద్దామని వాటి కొట్టలేరు, వాటి కొట్టలేరు, వాటి కొట్టలేరు. మరి నీ ఫామ్ హౌస్లు ఎవరు కొట్టురు? కేసీఆర్ ఫామ్ హౌస్ల వాళ్ళు ఎవరు కొట్టురు? నాకు డౌట్ ఎప్పటి నుంచో. అసలు నీ ఫామ్ హౌస్లో ఏం పండుతున్నాయి, ఎంత పండుతున్నాయి, నువ్వు ఏ మార్కెట్లో అమ్మినావు, క్వింటల్కి ఎంత అమ్మినావు, బెండకాయల ధర ఎంత, వంకాయల ధర ఎంత, కాప్సికం ధర ఎంత? ముందుగా శ్వేతపత్రం ఈ సార్లు అడగాలి. ఎందుకంటే వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వస్తాయని చెప్తాడు కేసీఆర్. అబ్బా మీరంతా వ్యవసాయం చేస్తురా? తాత మీరంతా వ్యవసాయం చేస్తురా? వ్యవసాయం చేస్తున్నా కదా. వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వస్తే మిర్యాలగూడలో ఎప్పటి నుంచో రైస్ మిల్లు ఉన్నాయి, దగ్గర 100 రైస్ మిల్లు ఉన్నాయి. ఇక్కడ వంకాయ 170 చెప్తున్నారు. వంకాయలు, బెండకాయలు, ఆలుగడ్డలు వండించి అమ్మితే ఎకరానికి ₹1 కోటి వస్తే మరికి తాత 50 ఏళ్ళకే వ్యవసాయం చేస్తున్నాడు. ముసలమ్మ 50 ఏళ్ళ ముందు వ్యవసాయం చేస్తుంది. యాడికి వస్తున్నాయి మరి ముసలాయన తెచ్చిన పైసలన్నీ? మా అక్క ఏళ్ళ మెడల, మా అమ్మల మెడల మహాసమెత్తు బంగారం లేదు, ఉన్నదా? వీళ్ళకి ముంగడి వరుసలు ఉన్న ముగ్గురికి ఉన్నట్టుంది. వెనకాల ఉన్న వాళ్ళకైతే ఎవరు కనబడతలేదు మాసం బంగారం కూడా. వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వచ్చేది కరెక్ట్ అయితే 7 ఏళ్ళకోలే 7 కోలే మరి మా ₹1 అడగాలి కేసీఆర్. అడగాలనా వద్దా? 7,542 మంది రైతులు తెలంగాణ వచ్చిన 7 ఏళ్ళకోలే చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయినారు? వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వచ్చేది కరెక్ట్ అయితే 7,592 మంది రైతులు ఎట్లా చచ్చిపోయినారు కేసీఆర్ అని అడగాలి. ఇగో ఇవన్నీ పక్కకు పోవాలని, కవితకు ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చినామని అడుగుతారని, రేపు మాపో బిడ్డలు మంత్రి ఎందుకు చేసినామని జనం తిరగబడతారని ఈ మాయ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలతోటి కేసీఆర్ గారు మన ముందుకు వస్తారు. అందుకని భారతీయ జనతా పార్టీ ఎర్ర జెండల
మీ కష్టమైన మీ ఊర్లలోకి వెళ్ళి రైతుల్ని 10 మందిని జమ చేసుకొని వీడికి తీసుకొచ్చి రేపు పోయినాక అసలు కసీర్ఖాన పంచాయతీ చెప్పాల్సింది మీరే కాబట్టి జరంత కష్టమైన మిమ్మల్ని అందరినీ ఇక్కడ జమ చేసి 4 విషయాలు చెప్పుకోదామని మేము ఇక్కడికి రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.